నమస్తే అండి. ఇప్పుడు మీ ముందుకు రాబోయే ఒక పాత్ర గురించి చెప్పాలి. అదే మన యాదగిరి. ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎన్నాళ్ళ నుంచో అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవ్వరూ బ్రేక్ ఇవ్వట్లేదండి పాపం. కట్ చేస్తే కథ మంగళగిరిలో మొదలై అమెరికా ప్రయాణంతో ముగుస్తుందండి. ఈ ప్రయాణంలో మన బాబు ఎన్ని కష్టాలు పడ్డాడు, అసలు అమెరికా వెళ్ళాడా లేదా అనే ఈ చిన్న కామెడీ స్కిట్తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ స్కిట్ లో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలు కావు, మిమ్మల్ని ఉద్దేశించినవే. జస్ట్ కిడింగ్. Am I? నమస్తే అండి, నా పేరు యాదగిరి ఫ్రమ్ మంగళగిరి. చిన్నప్పుడు నా టాలెంట్ చూసి మా వాళ్ళంతా నేను ఏ కెమిస్ట్రీ సైంటిస్ట్ అవుతానని అనుకున్నాను. కానీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాను. సినిమాలో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తూ చేస్తూ కొంచెం వెయిట్ పెరిగినా ఇదే ఫ్రెండ్లీ అని లేట్ అయినా సరే స్ట్రైట్గా వచ్చిన ఏ పనైనా లైట్ తీసుకోకుండా గ్రేట్గా చేసేద్దామని డిసైడ్ అయ్యాను. అరే మామ, ఏంట్రా సంగతులు? ఎలా ఉన్నావు? ఏంటో రాసిల్లు కొద్దిగా లైఫ్లో జిందగీ లేకుండా పోయింది. అరే కూల్గా ఉండటం, కుక్కని చూసి నేర్చుకోరా. కింద అంత మండుతున్నా పైకి మాత్రం విజిల్ చేస్తుంది. మరే కాలేజ్ కోరితే కాళిదాస్ కూడా కూర్చుని కావాల్సిన కవిత చెప్పాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బా, ఎవరు ఫోను? మీ ఆవిడ రింగ్ టోన్ కూడా భలే మ్యాచ్ అయింది. ఒరేయ్, ఆ అందరి ముందు నిజం చెప్పకరా. ఇక్కడే ఎక్కడైనా ఆడియన్స్ లో ఉంది మా ఆవిడ. అయినా ఫోన్ చేసిన మా ఆవిడ కాదు, నా మూడు. మూడా? వాడేవాడు? ఆ కాంతయ్య దగ్గర సినిమాలో ఛాన్స్ ఇప్పించమని చావు కొడుతున్నాడు. రాత్రి కూడా కళ్ళు కూడా వాడాను. ఇప్పించేసి మరి. ఏంటి ఇప్పించేది? ఆ షర్ట్ బటన్స్. ఒరేయ్, దేవసేనకి దిక్కు లేక ఫోన్లో తెలుపుతుంటే కట్టప్ వచ్చి కాఫీ అడిగాడు. మనకే ఠికానా లేదు. పోస్ట్ ఎవరు పోస్ట్ అని గోస్ట్ లాగా వచ్చి పోస్ట్ భయపెడుతున్నావు. కొత్త పోస్ట్ మ్యాన్ సార్, అమెరికా నుంచి వచ్చిన పోస్ట్ అని. అయితే అమెరికా లాగా కనపడాలా? సరే కానీ పాత పోస్టులు నాయుడు లాస్ట్ ఇయర్ జాబ్ పోయింది సార్. ఏమైంది ఏంటి? అది తెలియాలంటే ముందు మా దేవరకలు చెప్పాలి సార్. ఒరేయ్, బతికి ఉన్న కారణగారి ఫోన్ ఒక పక్క, ఆగిపోయిన దేవరకథ ఇంకో పక్క. ముందు మొత్తం ఇచ్చి నువ్వు దక్షిణకి వెళ్ళిపో. ఏంట్రా కవర్ బరువుగా ఉంది? యాపిల్ ఐఫోన్ ఏమన్నా అప్పుడంగా వచ్చిందా? మన జీవితానికి అదృష్టం అడిగేసే లోపల దరిద్రం దూసుకొస్తుంది. యాపిల్ అంటే యాపిల్. చిచ్చి, ఎవడో వాడు సెక్యూరిటీకి సెకండ్ కజిన్ లాగా ఎప్పుడు తుమ్మాలో కూడా తెలియదా? అరే కాదు, ఆ, ఏమైందిరా? ఎవరు పోయారు? నీ దరిద్రం పోయిందిరా. నీకు టీఏ యూనివర్సిటీ ఉగాది ప్రోగ్రామ్ లో మిమిక్రీ చేసే అవకాశం వచ్చింది చూడు. నిజమా? థ్యాంక్స్ రా బాబు. కోవిడ్ టైంలో మాస్క్ దొరికిన ఆనందంగా ఉంది. ఇదిగోరా ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తాను. ఉల్టా ఎయిర్లైన్ సార్, ఇదేంట్రా? ఆశకి నిరాశకి మధ్యలో మిగిలిపోయిన నీ డెల్టా లైఫ్ ఉల్టా అవడానికి ఇదే కరెక్ట్ రా. ఒరేయ్, కొంచెం తెలుగులో చెప్తావా? సింపుల్ గా నీ బడ్జెట్ కి ఇదే చీప్ అండ్ బెస్ట్. అయినా ఇప్పుడు మన రేంజ్కి మినిమం బ్రిటిష్ ఎయిర్వేస్ లో బిజినెస్ క్లాస్ ఇవ్వాలి. ట్రంప్తో టీ తాగాలి, యుద్ధాలు ఆపేయాలి. టెస్లా ఈ కేఏ పాల్ వేషాలే వేయద్దు. ఓవర్ అనిపించట్లేదు. చిన్నగా వెళ్ళి పన్నులు తినకుండా వస్తే చాలు. సర్లే, నీకేం కావాలో? నువ్వు వీసా అన్నప్పుడే లిస్ట్ రాశా. అరే ఏంట్రా ఇది? ఇంగ్లీష్లో రాస్తావు అనుకుంటే ఇంగ్లీష్ డిక్షనరీ అంత రాసావు. చిన్న లిస్ట్ వేరా. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరేటికల గ్రామంలోని 19
నాకు ఎక్కడ ఒప్పబడుతుంది సీనా, నేను అమెరికా పోను. అరే యాదు, మయం గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారో తెలుసా? ఏమో లాంగ్వేజ్ లాగా లైట్ తీసుకున్నాను. అది కాదా, గల్లీలో 6 ఎవరైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్. ముందు నువ్వు బస్సు ఎక్కడ ఎక్కువ పదా. కొద్దిగా నాకు తప్పకుండా. అలా మన బాబు బిక్కుమంటూ ఏమీ చేయలేక కాస్త మొహమాటంతో ఇంకాస్త భయంతో హైదరాబాద్ బయలుదేరాడు. చలో హైదరాబాద్. హైదరాబాద్ అయినా ఎంత పెద్దగా ఉంది. అరే నమస్తే అన్నా, నువ్వేనా? కాంతో కేంద్రాలకు శాంతిలు లేచిపోతాయి. ఇన్ని దినాలు ఏడిపోయావా? నీతో ఏం చేయదన్నా, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నీ పని మీద హైదరాబాద్ వచ్చా. నువ్వు అమెరికా పోతున్నావు నాకే ఒక వేసి చెక్ చేద్దామన్నావా? మొన్న పార్ట్ అని 6 లక్షలు తీసుకున్నావు కదా. అన్నా అసలు నీ రేంజ్కి హాలీవుడే కరెక్ట్. రాజమౌళి నన్ను రిఫర్ చేశాడు. ఇంకో 10 కోట్లు హాలీవుడ్లో సెటిల్ చేస్తాను. నేను నిజంగానే హీరో అవుతానంటావా? డౌట్ లేకుండా చిరంజీవి తర్వాత నేనే అంటావా? గ్యారంటీగా. అక్కడ ఉగాది ప్రోగ్రామ్కి హాలీవుడ్ డైరెక్టర్ వస్తున్నారంట. వాళ్ళకి మన ఇంటి టాలెంట్ చూపించి నిన్ను కూడా లాగేస్తాను. గిమిక్రీ టాలెంట్ ఏదో ముందర నాకు చూపించు, అప్పుడు పడతా 10. అది గిమిక్రీ కదన్నా, మిమిక్రీ. ఆ గిమిక్రీ అనకూడదా? అన్నా నువ్వు కత్తులు తీసుకురావే, లోపల పెట్టన్నా. మిమిక్రీ కాకపోతే గిమిక్రీ అను, అది కాకపోతే మమక్రీ అన్నా. అరే కాంతో కేంద్రాలకు సరే, మిమిక్రీ అంటే ది యాక్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటెలింగ్ సమ్మన్. అరే పొడి చేస్తా. అంగ్రేజీలో ఏమవుతున్నా తెల్ల చెప్పు. తెలుగురా? అది మిమిక్రీ అంటే మేము గొంతులు మారుస్తున్నాం. అచ్చా, మేము కూడా రెగ్యులర్గా గొంతులు మారుస్తున్నాం, అదేనా? కొంచెం ఆ కత్తి పక్కకి చెప్పు. నేను మిమిక్రీ చేస్తే మన ఆడియన్స్ అంతా నవ్వుతారు. అచ్చా, దగ్గరికి వెళ్ళి కిటికీలు పెడతాం, నవ్విస్తాం అయితే. నీకు సమస్య అన్న, నన్ను వదిలి నేను పోతున్నా, నాకు ఫ్లైట్ టైం అయింది. అరే చెప్తావా చేస్తావా? సరే సరే, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు, మిమిక్రీ చేసి చూపిస్తా, మీకే అర్థం అవుతుంది. కానీ మీరు కూడా సహకరించాలి. ఒకరోజు నేను చెరువు కట్టిన ఫోన్ చూసుకుంటున్నాను. పొరపాటున ఫోన్ చెరువులో పడిపోయింది. అప్పుడు నేను అయ్యో నా ఫోన్ చెరువులో పడిపోయింది, ఎవరైనా కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాను. అచ్చా, ఇప్పుడు నవ్వాలా? ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నా. ఫోన్ చెరువులో పడితే జోకిలో ఉంటుంది వినన్నా. ఇంతలో నీలాంటి దాదా ఒక ఆయన ఏమైంది, నువ్వు దిగుపడవు అన్నాడు. గబుక్కున హీరో లాగా చెరువులో దూకి సెల్ ఫోన్ పై తీసుకొచ్చాడు. అందరూ ఆయన కూర్చున్నారు. అప్పుడు ఆయన సెల్ ఫోన్ అయితే దొరికింది కానీ ఇంతకీ నన్ను చెరువులోకి ఏమంటే చెప్పరా అన్నాడు. అప్పుడు అందరూ నవ్వుకుండా దాదాపు చూసావా, కృష్ణలాగా ఎన్టీఆర్ గారి లాగా మాట్లాడి జోక్ చేసి మిమ్మల్ని నవ్వించారు కదా, ఇదే అన్న మిమిక్రీ అంటే. మరి ఇంత యాక్టింగ్ చేసిన తర్వాత గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? అరే అది పట్టుకోరా. ఏమైందన్నా, జోక్ బాగాలేదా, మిమిక్రీ నచ్చలేదా? అరే దీన్ని నుంచి నన్ను నూనెవాడి కోసం దేవుడు ఆడుతున్నా, నువ్వు కూడా నన్ను పక్కన చేసింది. ఓడి నాయనో, నేను కథ చెప్తే నిజం అనుకుంటున్నాను బాబు, కాపాడండి. అరే వీడు మళ్ళీ ఉడాయించాడు, చూసాడు అలా మన బాబు పరిగెత్తి మొత్తానికి ఖాందాదా నుంచి తప్పించుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో దూరాడండి.
గడ్డం పెరిగింది కదా స్వామి, గుర్తుపడతావో లేదో అని మ్యూజిక్ వేసిన. నీ పుష్ప గారి గడ్డం తగ్గేదేలే. ఏంటి 3 చేతులు ఉన్నాయి? 2 కదా, 5 వైల్డ్ 5. అంటే మూడో పాట కదా అని ఇంకో చెయ్యాలు తెచ్చుకుంటులే స్వామి. 1 5 వైల్డ్ 5, ఇప్పుడు రిటైర్. నువ్వు వచ్చి కూకో. కస్టమర్ ముందు కాలు మీద కాలేసి ఆ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాళ్ళు ఎత్తినా, బిల్లు నీకేసినా ఏమి? ఎవరికి నేను చెప్పేది అర్థం కావట్లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పెట్టేది రావాలి. సరే, తినడానికి ఏమున్నాయి? అన్నీ తండ్రి ఉన్నాయప్ప, నీకేదో ఒప్పుకో చెప్తే అదే చెప్తా. వీడు నీ రెస్టారెంట్కి నువ్వే ఎక్కువ అనుకుంటే నీకు మళ్ళీ నువ్వు పడివాడా? ఉప్పు పప్పు ఏమవుతుంది కానీ నీ ఆర్డర్లో ఏం ఫేమస్? ఎక్కడైనా మా పుష్పాలనే ఫేమస్. అరే, తినడానికి ఏం ఫేమస్ అని అడిగా. ఫేమస్ అని చాలు కొంచెం తినలేక నీకు భలే హ్యాపీగా ఉన్నది కదా నీకు. లేదు వచ్చా చాలు, ఇప్పుడే వేగడిగా పోయిన నుంచి తీసిన ఓడలు ఉన్నాయి. ఓ ఓడలా? అవి ఓడలు కంటైనర్లు కాదురా, వరలు. సర్లే, పప్పులే తీసుకురా. అరే యాభై చదువుతాయిదే. ఒకటి తక్కువైంది పుష్ప. అన్నీ సరిపోయిన వచ్చా. అరే, ఇప్పుడు నా దగ్గర ఇంకొకటి కూడా తక్కువైంది. మొత్తం నువ్వే తినేస్తుంది. ఆ ఒక్కటి ఏంటో అర్థమైంది సార్. కేసా సారి ఒకటి తీసుకురావా. ఇందులో ఏమైంది? ఇది ఇచ్చే దుడ్డుకి 7 గంటలు ఎర్రచందనం గుంగులు పడతాయి. ఈ భోజనానికి నీ గోరోజనానికి లెక్క సరిపోవట్లేదు పుష్ప. నీ ప్లేట్ నిల్లు, నువ్వే ఉంచుకొని బిల్లు. అరే బిల్లు కట్టకుండా వెళ్తాడు ఎదురయ్యో. వదిలే వచ్చా, బిల్లు కోసం ప్రాణం మీదకి తెచ్చుకుంటావా ఏంది? అసలు వయసు అయిపోయింది, రిటైర్ అవుతుంటావా? ఇప్పుడు నాకు రావాల్సిన పైసా 7 కొండల పైన ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప గారి అలవాటు. పుష్ప అంటే పైరు అనుకుంటుగా, ఫ్లవర్, క్యాలీఫ్లవర్. ఈ లోపల మన వాడి ఫ్లైట్ బాగానే వచ్చింది. నమస్కారం, ప్రయాణికులకు విజ్ఞప్తి. ఉల్టా ఎయిర్లైన్స్ స్వాగతం. వెల్కమ్ టు ఉల్టా ఎయిర్లైన్స్. మీ పొరుగురి ప్రయాణానికి మా తదుపరి విమానం హైదరాబాద్ నుంచి న్యూయార్క్ తీసుకెళ్లకు సిద్ధంగా ఉంది. అందరికీ సీట్లు సర్దుబాటు కానందున ప్రయాణం మధ్యలో కొన్ని దిద్దుబాట్లు చేస్తున్నాం. సాటి వారితో సర్దుకోవడమే మన సాంప్రదాయం. అలాగే బోర్డింగ్ మొదలైందని హోర్డింగ్ పట్టుకొని తిరుగుతున్న మా సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా వెంటనే విమానం ఎక్కి విశ్రమించండి. ఇదేంట్రా, బీసీ కాలం బండికి ఏసీ నుంచి రెక్కలు తగిలించినట్టుగా ఉంది. నమస్తే సార్, బోర్డింగ్ పాస్ ప్లీజ్. విండో సీటేగా, నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలి. అది మా స్పెషాలిటీ సార్, మీరే చూస్తున్నారా? పదండి. ఇదేంటి రేపు కుర్చీ చేశారు? ఎకనామిక్ క్లాస్ సార్. విండో సీట్ అన్నారు, విండో లేదేంటి? ఈ సీట్ పేరు మాత్రమే విండో సీట్ సార్. అంతగా కావాలంటే ఈ విండో స్టిక్కర్ అతికించుకోండి సార్. కాదులే, మా సీట్ పెట్టేది. ఇదిగో తీసుకోండి సార్. ఇది ఒక వైపు కుర్చీ కట్టి ఇంకో సైడ్ ఈ బెడ్ కట్టుకోండి. అసలు మిమ్మల్ని కాదు, ఆ సీన్ గా అనాలి. వాడు చీప్గా బుక్ చేసి తన బాగా బ్లాక్ షీట్ చేశాడు. గట్టిగా కట్టుకోకండి సార్, ఇది అసలు షిఫ్ట్ ఎకానమీ సీట్. షిఫ్ట్ ఎకానమీ అంటే 2 గంటల తర్వాత మీరు నిల్చుంటే ఆ వెనకాల వాళ్ళు వచ్చి కూర్చుంటారు. పోనీలే, బతికించు. 2 గంటలైనా కూర్చుంటా. ప్రవాసంగా ప్రవాసం. Right. 1
ప్రియా 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 ఎవరు? జానీ గారు జానీ ఎవరు? ప్రియా మోటార్ వాళ్ళిద్దరు ఊరే అసలు రియా ఎవరా? జానీ గారు వద్దు వాకే ఎక్కడ దగ్గర వాళ్ళ నాయకులు ఉన్నారు. How can I help you, sir? వన్ రెస్ట్ రూమ్ ప్లీజ్. రెస్ట్ రూమ్ ఓపెన్ సార్, మరీ దారుణంగా. యా ఇక్కడ అన్ని ఎక్స్ట్రాలే వద్దనుకుంటే ఫ్లైట్ ఆగేంత వరకు ఆపుకోవాలి మరి. ఆపుకోవాలా? అవ్వా. సార్ తీసుకునేటట్టయితే మీరు కూడా ఇప్పుడే తీసుకోవాలి. మరి అక్కడి నుంచి రావాలంటే ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. వామ్మో, అక్కో, సర్లే ఓ టోకెన్ తల్లి. ఏంటి సార్ ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి? పర్లేదా? విన్న వాడికి వినిపిస్తాయి, చూసిన వాడికి కనిపిస్తాయి, కళ్ళు మూసుకొని పడుకుంటే అవే పోతాయి. ఏంటో మీ ప్రాస భక్త ఉత్సవం. ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, రా వెళ్ళిపోదాం. ఈరోజు కావాలా ప్రాణాలు కావాలా? గమ్మున బయటకు వచ్చేస్తే ఈ చెట్లు కొండలు చూసుకొని తింటాం. టీచర్ కదా ముందు చూడు, సీలో పైలట్ ఉన్నాడా? అదే మరి నేను చెప్పేది. ఈ ఫ్లైట్ నడపాల్సిన పైలట్ నేనే. ఈ ఫ్లైట్ నడపాల్సిన పైలట్ నేనే. ఆ తర్వాత మన బాబుతో కనెక్షన్ కట్ అయిందండి. అలా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అనుకుంటే ఇలా రాలేకపోయాడు. కాబట్టి దీని తర్వాత పెట్టాల్సిన మిమిక్రీ కార్యక్రమం పెట్టలేకపోతున్నాం. సారీ.